గుడ్ ఈవినింగ్. సో థర్డ్ యూనిట్ బౌండరీ లేయర్ లో ఉన్నాం. బౌండరీ లేయర్ లో 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయని చెప్పాను. అది ఒక డెరివేషన్ మొన్న చేసాము. అంటే బౌండరీ లేయర్ థిక్నెస్ డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ కి డెరివేషన్ చేసాము. మనం ఆ డెరివేషన్ కి మనం వాడిన డయాగ్రామ్ ఇదే డయాగ్రామ్ మీద ఇంకా 2 డెరివేషన్స్ ఉన్నాయన్నాను. సో ఆ 2 డెరివేషన్స్ చెప్పే ముందు మళ్ళీ బౌండరీ లేయర్ థిక్నెస్ మీద డెరివేషన్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వస్తాను. ఈ డయాగ్రామ్ లో అంటే మూడిటికి ఇదే డయాగ్రామ్ సరిపోతుంది. ఇటు నుంచి ఇది వాటర్ ఫ్లో. ఈ యారోస్ అని వాటర్ ఫ్లో చూపిస్తాయి. క్యాపిటల్ యు అంటే ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ. క్యాపిటల్ యు అంటే ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ. ఇక్కడ ఇది బౌండరీ లేయర్. అంటే ఒక ఫ్లాట్ ప్లేట్ తీసుకున్నాం. ఈ ఫ్లాట్ ప్లేట్ మీద వాటర్ కనుక పంపిస్తా ఉంటే ఇక్కడ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. దీన్ని బౌండరీ లేయర్ అని అంటాం. ఎక్కడో చోట ఒక సెక్షన్ తీసుకున్నాం. ఇది 1-1. ఈ 1-1 అనే సెక్షన్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ అని ఎక్స్ లో ఎక్స్ యాక్సిస్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంటుంది. వై యాక్సిస్ లో ఎట్ డిస్టెన్స్ ఆఫ్ వై లో ఉంటుంది. ఈ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది దీన్ని స్మాల్ యూ గా తీసుకుంటాం. ఇది వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్. ఇందులో ఒక ఎలిమెంట్ స్ట్రిప్ తీసుకున్నాం. ఈ ఎలిమెంట్ స్ట్రిప్ కి మనం బౌండరీ లేయర్ థిక్నెస్ కనుక్కుంటా ఉంటాం. సో ఎలిమెంట్ స్ట్రిప్ తీసుకున్నాం. ఇక్కడ బౌండరీ లేయర్ థిక్నెస్ కనుక్కున్నాం. ఇదిగోండి బౌండరీ లేయర్ థిక్నెస్. పేపరు పెన్ను తీసుకోండి. ఈ బౌండరీ లేయర్ థిక్నెస్ కనుక్కునేటప్పుడు నార్మల్ బౌండరీ లేయర్ థిక్నెస్ ని డెల్టా అంటాము. దట్ ఇస్ నథింగ్ బట్ బౌండరీ లేయర్ థిక్నెస్. నెక్స్ట్ వన్ మనం మొన్న ఏం చెప్పుకున్నాం? డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ కనుక్కున్నాం. డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ అంటే ఏంటి? డెల్టా స్టార్. డెల్టా స్టార్ ఇస్ కాల్డ్ as a displacement thickness defined as a distance measured perpendicular to the boundary of a సాలిడ్ బాడీ. ఒక సాలిడ్ బాడీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక మనం మెజర్ చేస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ అని అంటాం. నెక్స్ట్ ఈ డెరివేషన్ చేసేటప్పుడు డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ కనుక్కునేటప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ ఎలిమెంటరీ స్ట్రిప్ కి కనుక్కున్నాం. ఎలిమెంటరీ స్ట్రిప్ కి ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ అంటే స్ట్రీమ్ ఫ్లో యొక్క వెలాసిటీ స్మాల్ యూ. సో ఎలిమెంటరీ స్ట్రిప్ కి ఫస్ట్ ఏం చేశారు? ఏరియా కనుక్కున్నారు. ఎలిమెంటరీ స్ట్రిప్ ఉన్నప్పుడు ఏరియా కనుక్కున్నారు. ఎలిమెంటరీ స్ట్రిప్ ఎప్పుడు ఉంటుంది? కింద ఫ్లాట్ ప్లేట్ ఉన్నప్పుడు ఉంటుంది, లేదా అది లేనప్పుడు ఉండదు. సో ఫస్ట్ ఏరియా కనుక్కున్నారు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి అంటే దాని యొక్క విడ్త్ ఇంటూ డివై అంటే ఎలిమెంట్ స్ట్రిప్ యొక్క థిక్నెస్ డివై. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా. సో రో ఇంటూ యూ ఇంటూ బి ఇంటూ డివై, అది మాస్. నెక్స్ట్ ఆ ప్లేట్ లేనప్పుడు అంటే ఆ ఫ్లాట్ ప్లేట్ లేనప్పుడు మాస్ ఏమవుతుంది? ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ యూ కాబట్టి రో ఇంటూ యూ ఇంటూ బి ఇంటూ డివై అవుతుంది. సో రిడక్షన్ ఆఫ్ మాస్ తీసుకుంటే ఒక దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేస్తే రో బి డివై అనేది కామన్ గా వస్తుంది. క్యాపిటల్ యూ మైనస్ స్మాల్ యూ. సో యాజ్ ఇట్ మూవ్స్, దాన్ని మూవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది 0 to డెల్టా అంటే మూవ్ అవుతా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to డెల్టా రో బి డివై ఇంటూ క్యాపిటల్ యూ మైనస్ స్మాల్ యూ. సో రో ఇంటూ బి ఇంటూ డివై తీసుకుని ఇంటిగ్రల్ ఆఫ్ 0 to డెల్టా క్యాపిటల్ యూ మైనస్ స్మాల్ యూ. అంతవరకు ఒక ఈక్వేషన్. ఇఫ్ ద ప్లేట్ ఈస్ డిస్ప్లేస్డ్ బై డెల్టా స్టార్ డిస్టెన్స్, అక్కడ ఉన్న డిస్టెన్స్ ని నువ్వు డివై అనే డిస్టెన్స్ ని డెల్టా స్టార్ తో డిస్ప్లేస్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ లాస్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? రో ఇంటూ వెలాసిటీ ఇంటూ ఏరియా. అంటే ఏంటి? రో ఇంటూ వెలాసిటీ అప్పుడు యూ క్యాపిటల్ యూ అవుతుంది ఇంటూ డెల్టా స్టార్ అంటే డివై బదులు డెల్టా స్టార్ ఇంటూ బి. ఈ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ 0 to డెల్టా రో బి డివై ఇంటూ క్యాపిటల్ యూ మైనస్ స్మాల్ యూ రెండు ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తే నీకు డెల్టా స్టార్ ఎంతో వచ్చేస్తుంది. డెల్టా స్టార్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to డెల్టా 1 మైనస్ యూ బై స్మాల్ యూ బై క్యాపిటల్ యూ. ఇది డెల్టా స్టార్. ఇది డిస్ప్లేస్మెంట్ థిక్నెస్. ఇది ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? మూమెంటం థిక్నెస్. డిస్ప్లేస్మెంట్ థిక్నెస్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ మూమెంటం థిక్నెస్. మూమెంటం థిక్నెస్ కూడా ఇదే డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేసుకోండి. మళ్ళీ అదే డయాగ్రామ్ వేసుకోండి. మూమెంటం థిక్నెస్ సైడ్ హెడ్డింగ్. ఇక్కడ యూ అని ఉంది కదా, ఈ యూని స్మాల్ యూ గా రాసుకోండి. ఎలిమెంట్ స్ట్రిప్ దగ్గర వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ యూ ఉంది, ఇది స్మాల్ యూ గా రాసుకోండి. మూమెంటం థిక్నెస్ ఎలా కనుక్కున్నామో చూడండి. మూమెంటం థిక్నెస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద
distance measured perpendicular to the boundary of the solid body. Distance measured perpendicular to the boundary of the solid body by which the boundary should be displaced to compress to compensate for the reduction in momentum of the fluid flow. By which the boundary should be displaced to compensate for the reduction of the momentum of the flowing fluid. Defined as the distance measured perpendicular to the boundary of the solid body. Momentum అంటే ఏంటి? Distance measured perpendicular to the boundary of the solid body. ఈ మొమెంటం థిక్నెస్ ని మనం థీటాతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ థీటా. సేమ్ ఇంతకు ముందు లాగానే చేస్తున్నాను చూడండి. యాక్చువల్ గా మొమెంటం ఆఫ్ ది ఫ్లూయిడ్ కి ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఆఫ్ ది ఫ్లూయిడ్ కి ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే ఏంటి? ఇంతకు ముందు రో ఇంటూ యు ఇంటూ బి ఇంటూ డివై. రో యు బి డివై ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ అంటే స్మాల్ యు. రైట్. మొమెంటం ఆఫ్ ది మొమెంటం ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌండరీ లేయర్. ఒకవేళ బౌండరీ లేయర్ కనుక ఉంటే పైదేంటి? మొమెంటం ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే ఎలిమెంటరీ స్ట్రిప్ ఉన్నప్పుడు. ఒకవేళ ఎలిమెంటరీ స్ట్రిప్ అంటే ఫ్లాట్ ప్లేట్ లేనప్పుడు ఏమవుతుంది? రో యు బి డివై అంటే రో ఇంటూ స్మాల్ యు ఇంటూ బి డివై ఇంటూ స్ట్రీమ్ వెలాసిటీ అంటే వెలాసిటీ స్ట్రీమ్ వెలాసిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ యు. మొమెంటం ఆఫ్ ది ఫ్లూయిడ్ ఏమవుతుంది? రో యు బి డివై మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మామూలుగా స్ట్రిప్ ఉన్నప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? యు కాబట్టి స్మాల్ యు. పైది తర్వాత మొమెంటం ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌండరీ లేయర్. బౌండరీ లేయర్ కనుక ప్రెసెంట్ అయి ఉంటే మొమెంటం ఏమవుతుంది? రో యు బి డివై అంటే రో ఇంటూ స్మాల్ యు ఇంటూ బి డివై ఇంటూ వెలాసిటీ క్యాపిటల్ యు. సో లాస్ ఆఫ్ మొమెంటం ఏంటి? ఈ రెండింటిని మైనస్ చేస్తే రో యు బి డివై కామన్ గా తీసుకొని క్యాపిటల్ యు మైనస్ స్మాల్ యు అవుతుంది. రో యు బి డివై ఇంటూ క్యాపిటల్ యు మైనస్ స్మాల్ యు అవుతుంది. సో టోటల్ లాస్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 టు డెల్టా రో బి యు 3 బయటకు వస్తే క్యాపిటల్ యు మైనస్ స్మాల్ యు ఇంటూ డివై. ఇది ఒక ఈక్వేషన్. అదే ఇంకా ఇందాకట్లాగే డెల్టా ఇస్ డిస్టెన్స్ డెల్టా స్టార్ ఇస్ ద డిస్టెన్స్ డిస్ప్లేస్ లాగా ఇక్కడ కూడా థీటా ఇస్ ద డిస్టెన్స్ డిస్ప్లేస్డ్ తీసుకున్నాం అనుకోండి. లాస్ ఆఫ్ మూమెంటం ఏమవుతుంది? నీకు రో ఇంటూ డివై బదులు థీటా అవుతుంది. రో ఇంటూ థీటా ఇంటూ బి ఇంటూ యు ఇంటూ మళ్ళీ వెలాసిటీ ఏమవుతుంది? క్యాపిటల్ యు. అంటే ఏంటి? ఇక్కడ మొత్తం థీటా తీసుకున్నప్పుడు ఏంటి? మొత్తం ఫ్రీ స్ట్రీమ్ ప్లేట్ ఉండదు కాబట్టి ఇక్కడ పెద్ద యూఏ ఉంటుంది, ఇక్కడ చిన్న పెద్ద యూఏ ఉంటుంది. సో టోటల్ గా ఏమవుతుంది? లాస్ ఆఫ్ మూమెంటం రో ఇంటూ థీటా ఇంటూ బి ఇంటూ 2 యు స్క్వేర్. ఇప్పుడు కనిపెట్టింది ఇది. ఈ రెండు ఈక్వేషన్ 1 ఈక్వల్ టు 2 1 2 ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తే ఉన్నాయన్నీ కొట్టేసుకోపోతే థీటా ఇస్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 టు డెల్టా స్మాల్ యు ఇంటూ యు మైనస్ స్మాల్ యు బై క్యాపిటల్ యు స్క్వేర్ ఇంటూ డివై. దీన్ని ఎలా రాసుకోవచ్చు? యు బై యు ఇంటూ 1 మైనస్ యు బై యు ఇంటూ డివైగా రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ ని కాపీ చేయండి. ఇది మొమెంటం థిక్నెస్. నోట్ డౌన్ ద ఈక్వేషన్. దీనికంటే ముందు ఈ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ వేసి మొమెంటం థిక్నెస్ పెడితే ఆ ఈక్వేషన్ ముందు ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి.
ఈ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్స్ రాసుకోండి. థీటాకి మొమెంటమ్ థిక్నెస్ స్క్రీన్ షాట్లు తీసుకోవద్దు, పేపర్ పెన్ను తీసుకొని రాసుకుంటేనే మీకు అర్థం అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మొమెంటమ్ థిక్నెస్ తర్వాత ఎనర్జీ థిక్నెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎనర్జీ థిక్నెస్. ఎనర్జీ థిక్నెస్ కూడా సేమ్ డయాగ్రామ్. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ ఎనర్జీ థిక్నెస్. అంటే సేమ్, మళ్ళీ బౌండరీ లేయర్, వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అంతా ఒకటే. So energy thickness is defined as the distance measured perpendicular to the boundary of the solid body, by which the boundary should displace to compensate the reduction. Boundary should displace the compensation of reduction. It is also distance measured perpendicular to the boundary of the solid body. Energy thickness kuda distance measured perpendicular to the boundary of the solid body. Energy thickness ni dento denote chestam, delta star star tho denote chestam. Energy thickness ni
డెల్టా స్టార్ స్టార్ తో డినోట్ చేస్తాం. చూడండి నాన్న, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిందే హాఫ్ mv². సో ఇక్కడ మాస్ బదులు రో యు బి ఇంటూ డివై, v² బదులు స్మాల్ u². ఇదేంటిది మౌనంగా ఎలిమెంట్ స్ట్రిప్ ఉన్నప్పుడు. అదే ఫ్లాట్ ప్లేట్ లేకుండా ఉన్నప్పుడు, ఆప్షన్స్ ఆఫ్ బౌండరీ లేయర్ ఫామ్ అవునప్పుడు హాఫ్ ఇంటూ రో యు బి డివై ఇంటూ క్యాపిటల్ u². అంటే స్మాల్ యూ ఉండదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీ, ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటీ తీసుకుంటాం. సో లాస్ ఆఫ్ మాస్, రిడక్షన్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేశారు. సో మొత్తం ఓ దాంట్లోంచి ఓటు తీసేస్తే ఇంటిగ్రల్ వేస్తే ఇంటిగ్రల్ 0 to డెల్టా హాఫ్ రో యు బి ఇంటూ క్యాపిటల్ u² మైనస్ స్మాల్ u² ఇంటూ డివై. ఇది ఒక ఈక్వేషన్, టోటల్ లాస్. ఇఫ్ డెల్టా స్టార్ స్టార్ ఇస్ టేకెన్ యాజ్ ఎ డిస్టెన్స్, డెల్టా స్టార్ స్టార్ కనుక డిస్టెన్స్ గా తీసుకుంటే డివై బదులు డెల్టా స్టార్ స్టార్ పెడతాం. సో అన్ని క్యాపిటల్ యూసే వస్తాయి, అంటే u³ వస్తుంది ఇక్కడ. హాఫ్ రో బి డెల్టా ఇంటూ డెల్టా స్టార్ స్టార్ ఇంటూ u³. రెండింటిని ఈక్వేట్ చేస్తాం. రెండింటిని ఈక్వేట్ చేస్తే నీకేమవుతుంది ఈక్వేషను మొత్తం కొట్టుకుపోయి ఇంటిగ్రల్ 0 to డెల్టా స్మాల్ u బై క్యాపిటల్ U ఇంటూ 1/u² మైనస్ స్మాల్ u² బై క్యాపిటల్ U² వస్తుంది. దట్ వాజ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ ఈక్వల్ టు డెల్టా స్టార్ స్టార్. దీన్ని కూడా నోట్ చేసుకోండి. ఈ 3 ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బౌండరీ లేయర్లో.
సో బౌండరీ థిక్నెస్, డిస్ప్లేస్మెంట్ థిక్నెస్, మొమెంటం థిక్నెస్, ఎనర్జీ థిక్నెస్, ఇవి 4 డెరివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డెరివేషన్స్ అన్ని నోట్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి చూడండి. రేపటి నుంచి ఈ బౌండరీ లేయర్లో నెక్స్ట్ వచ్చేసరికి మీకు డైమెన్షనల్లెస్ నెంబర్స్ వస్తాయి. ఈ టాపిక్ ఒకటే చాలా చిన్నది. డైమెన్షనల్లెస్ నెంబర్స్ అవి ఒక 5 ఉన్నాయి. రీనాల్డ్స్ నెంబర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మిగతాయి కూడా ఉన్నాయి. అవి ఒక 5 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చూద్దాం. అన్నీ ఏంటంటే డివై ఇంటిగ్రేషన్ డెరివేషన్ కట్టే ప్రాబ్లమ్స్ ఇవి.